వెల్కమ్ టు అక్కి 24/7 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ వద్ద ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు. తెలంగాణలో చలి పంజా, అల్పపీడన ప్రభావంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలి. సింగరేణి సీఎండీఎన్ బలరాం. మోహన్ బాబు వివాదంపై స్పందించిన రాచకొండ సిపి. బీఆర్ఎస్ ప్రభుత్వ కార్యక్రమాల్లో కాంగ్రెస్ కాపీ పేస్ట్ చేస్తూ హడావిడి చేస్తున్నారన్నారు టీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గం, జోనల్ కార్యవర్గం మరియు ఉమెన్ సెల్ సౌత్ ఇండియా కార్యవర్గ సభ్యులు కలిసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎస్సీ ఎస్టీ సెల్ హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్గా జాలారి వీరభద్రారావుని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ప్రెసిడెంట్ వీరభద్రారావు మాట్లాడుతూ హ్యూమన్ రైట్స్ హక్కులు, నిబంధనల గురించి ప్రజలకి అవగాహన సదస్సుల ద్వారా తెలియజేస్తామన్నారు. మండలం అవ్వచ్చు, సిటీ అవ్వచ్చు, విలేజ్ అవ్వచ్చు, ప్రతి డిస్ట్రిక్ట్ వైజ్ కూడా ఇప్పుడు నేను చెక్ చేయడం జరుగుతుంది. నేను నుంచి మీ బాడీ ఎంతమంది ఇస్తారు, మీరు రావరాజు గారు, మన డాక్టర్ గారు మీరు చూసుకుంటారు, అటు నాని గారు అలాగే కాకినాడ బాడీ ఫామ్ మండలం మీరు చూసుకోవాలి. 12 మంది ఉండాలి. లిస్ట్ నేను వాట్సాప్ పెడతాను, కంపల్సరీ ఉండాలి. సెక్రటరీ, సీనియర్ క్రియేట్ చేశారు. ఆల్రెడీ ఈ హ్యూమన్ రైట్స్ అనేది 1948 డిసెంబర్ 10వ తారీఖున మనకి మన ఇండియన్ కోర్టు కాదండి, ఐక్యరాజ్య సమితిలోనే స్టార్ట్ అయింది. ఇక్కడ మనకి 1993 వచ్చేసరికి మనకి ఈ హ్యూమన్ రైట్స్ ఏదైతే కమిషన్ ఉందో ఆ కమిషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది సార్. ఇప్పుడు ఈ హక్కులు కాపాడుకునే కమిషనే ఈ హ్యూమన్ రైట్స్. ఈ హ్యూమన్ రైట్స్లో మనందరం బాధ్యత పౌరులు ఎంతోమంది ఉన్నాం, కానీ తెలియక కొంతమంది తెలిసి కూడా హ్యూమన్ రైట్స్ అంటే జస్ట్ ఏదో ఒక సెటిల్మెంట్ లేదా ఆ ఐడి కార్డు మళ్ళీ వేసుకున్నాం, జస్ట్ వెళ్ళి మాట్లాడొచ్చేసాం, మన వరకు మన ఫ్యామిలీ అంతే. ఇది కాదు సార్, మనల్ని ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎలాంటి అంటే ఈరోజు జరుగుతున్న సమాజంలో జరిగేది చూస్తున్నాం. లేడీస్ పైన అఫెక్ట్ చేయవచ్చు, లేకపోతే వృద్ధులపై జరిగే అఫెక్ట్ చేయవచ్చు, ఎక్కువ జరుగుతుంది. వీటిని ఎవరు ఖండిస్తారంటే ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదు. మన ఇంట్లో మనకే రెస్పాన్సిబిలిటీ ఉన్న రోజులు వస్తాయి. ఇలాంటి వాటి గురించి మనం ఫైట్ చేయగలిగితే మనకు ఒక హక్కు ఉన్నాయి. మానవ హక్కు, పౌర హక్కు, జాగ్రత్త హక్కు. ఈరోజు ఇన్ని హక్కులను కూడా ఆ హక్కుల గురించి మనకు తెలియక మనం ముందుకు రావద్దు. అలా నేను ముందుకు వచ్చాను. రేపు మన విజయలక్ష్మి గారు రేపు వచ్చాను. ఎందుకంటే మేడం ఇంచుమించుకో 15 సంవత్సరాలు స్వార్థ చదువుకున్నారు. అట్లానే మేడం అంటే తెలియని వాళ్ళు కూడా చాలామంది లేరు. ఎందుకంటే రాజకీయ పార్టీలో అవ్వచ్చు, లేదా ఈ సోషల్ యాక్టివిటీస్ అవ్వచ్చు, ఎప్పటి నుంచో మేడం ఉన్నారు. మనకు తెలియని రైట్స్ కూడా ఆవిడకే తెలుసు. ఇప్పుడు ఇలాంటి మెయిన్ పర్సన్ తీసుకుని ఇక్కడ బాడీ రీచ్ చేయడం జరుగుతుందండి. అట్లా మన కాకినాడ డిస్టిక్ మెయిన్ లీడర్స్ అని మీరంతా కూడా ఇక ఇప్పుడు ఏంటంటే స్టేట్ బాడీని కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. మన ఎస్ఎస్ఏ మెయిన్గా, ఎందుకంటే ఏ కేసు పెట్టినా ఏం జరిగినా ముందుగా ఏంటంటే ఎస్సీ ఎస్టీ కేసులు జరుగుతున్నాయి. ఏ విషయం వచ్చినా చిన్నదాన్ని కూడా నేను ఎస్సీని గురి కేసు పెట్టాను, నేను ఎస్టీని గురి కేసు పెట్టాను. ఎందుకు పెడుతున్నారు ఏంటంటే అవతల లోపు అయిపోతున్నాడు, ఆడ ఒక జాబ్తో తగ్గించినాడు, అంటే రేంజ్ తగ్గించినాడు. ఇది ఒక బెదిరింపులు ఎక్కువైపోయాయండి. అయితే జరిగిన న్యాయం ఎక్కడ ఉంది, దానిపైన మనం ఫైట్ చేయాలంటే ఏముండాలి, మనం హక్కు ఉంది, ఆ హక్కు నిలబెట్టుకోవాలి. అట్లా నిలబెట్టడానికి మా సార్ విడుమ గారు ఈరోజు మన ఏరియాలో ఆల్రెడీ సార్ మనకి ఫైల్స్గా కానీ గవర్నమెంట్ ఎలర్జీ చేసే వాళ్ళతో కానీ కలిసి ఉన్నట్లయితే హ్యూమన్ రైట్స్ ఒక చోకేగా ఉంది. వాళ్ళకి అవసరం పనులు వాళ్ళు అక్కడేం చేసుకుంటారు, ఇక్కడేం చేసుకుంటారు. అట్లా కాకుండా న్యాయంగా నిలబడతాం సార్. మనల్ని ఈ తప్పు జరిగింది, లేకపోతే కేసులు అన్యాయం జరుగుతుందని మనకి ఎవరైతే ప్రపోజల్ పెట్టుకుని వస్తారో వాళ్ళ తరఫున మనం నిలబడడానికి న్యాయంగా ఉన్న వాళ్ళని హ్యూమన్ రైట్స్లో తీసుకోండి. మనం ఫుల్ సపోర్ట్ చేద్దాం.
అట్లనే ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నేను చూస్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళెవరో కూడా బ్లాక్ మార్క్ లేని ఫస్ట్. రెండోది వీళ్ళ దగ్గర ఉండే డబ్బు ఇంకొక పిక్చర్ తప్ప వీళ్ళెవరు తీసుకునేది. సమాజానికి సేవ చేయడం అంటే సమాజానికి మన దగ్గర ఉన్న ఇచ్చే సేవ చేయడం కాదు, మనవంతు మనం 10 మందికి ఇన్స్పిరేషన్ కలిగించేలా చేసి వాళ్ళకి వాళ్ళ హక్కులు కానీ వాళ్ళ పరిధి కానీ తెలియజేయడం. అలా తెలియజేయడానికి ఈరోజు నేనైతే మంచి పర్సన్ తీసుకుంటాను. 100% మీకు అందరూ సపోర్ట్తో ఇంకొక 2-3 ఆఫీసులు కూడా ఓపెన్ చేయడానికి నేను రెడీగా ఉన్నానండి. అట్లనే స్టేట్ బాడీ కూడా ఈరోజు మీ అందరి ముందు చెప్తున్నాం, స్టేట్ బాడీ కూడా ఇక్కడే మనం అడ్వకేట్ చేయబోతున్నాం. అట్లనే ఎస్టాబ్లిష్ అయిన తర్వాత డిస్టిక్ కూడా ఒక మీటింగ్ పెట్టడం జరుగుతుంది. అట్లనే మండలానికి ఒక డిస్టిక్ మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది సార్. ఇక నెక్స్ట్ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు హ్యూమన్ రైట్స్లో కేసు పెట్టాలంటే అట్లాగే ఎవరికైనా ఐడియా సార్ మాకు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం అండి. సపోజ్ మనం ఏం చేస్తున్నాం, కేసు పెడుతున్నాం. ఆ కేసు ఎక్కడ వరకు వెళ్తుంది, ఎఫ్ఐఆర్ వరకు వెళ్తుంది. ఎఫ్ఐఆర్ కూడా ఎవరు పోలీసు వస్తున్నారు, లేదా ఎఫ్ఐఆర్ వెళ్ళిన తర్వాత ఒక లాయర్ కన్సల్ట్ చేస్తుంది. అక్కడ లేదా నైట్ రాష్ట్రంలో గ్రామం నుండి రాష్ట్రం వరకు అన్ని స్థాయిల మత్స్య సొసైటీలకు 4 వారాల్లో ఎన్నిక ప్రక్రియను ప్రారంభించాలని సహకార సంఘాల రిజిస్టర్ను హైకోర్టు ఆదేశించింది. మొత్తం 33 జిల్లాలకు గాను 21 జిల్లాల్లో ఉన్న 1000కి పైగా ప్రాథమిక మత్స్య సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించలేదంటూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ ఎన్వి శ్రావణ్ కుమార్ ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. పిటిషన్ల తరపున న్యాయవాది డిఎన్ పాండు వాదనలు వినిపిస్తూ ఎన్నికల నిర్వహణపై చర్యలు తీసుకోవాలని సహకార శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తీర్మానించిన అది ఇంకా అమల్లోకి రాలేదని తెలిపారు. దీనికి ప్రభుత్వ న్యాయవాది సమాధానమిస్తూ ఎన్నికలు జరపాలని మత్స్యశాఖ డైరెక్టర్ సహకార సంఘాల రిజిస్టర్లకు లేఖ రాయడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో 4 వారాల్లో ఎన్నికల తేదీలను నోటిఫై చేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. 3 months లోపల ఎక్స్పర్ట్ కమిటీ 3 months లోపల ఫైనలైజేషన్ చేయాల్సిందిగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ధిక్కరిస్తున్న అధికారులపై 26/4/2024లో ఇచ్చిన ఎక్స్పర్ట్ కమిటీలో 21/8/2024 63 జీవోలు తీసుకొచ్చి 5 మంది ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసిన చీఫ్ సెక్రటరీ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ యానిమల్ హస్బెండరీ, డైరెక్టర్ ఫిషరీస్, తర్వాత బీసీ కమిషనర్, అడిషనల్ కమిషనర్ ఎస్సీ వెల్ఫేర్, అదే విధంగా అడిషనల్ డైరెక్టర్ ఆఫీస్ ఆఫ్ ఫిషరీస్ గారి ద్వారా ఏర్పడ్డ కమిటీ 21/11/2024 లోపల తుది తీర్పు ఇవ్వనందున ఏదిలాబాద్ ముదిరాజుల పక్షాన గౌరవ ఉన్నత న్యాయస్థానంలో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసి దీనితో పాటు కిలాగన్పూర్ వడపర్తి జిల్లా, చిల్మెడ మెదక్ జిల్లా, కొండ్రికల్ జగిత్యాల జిల్లా, అదేవిధంగా కిలాగన్పూర్ తర్వాత అదేవిధంగా కొండనాగుల ఈ పోలీసు రక్షణలో వీళ్లకు స్కిల్ టెస్టులు నిర్వహించి ఇప్పటికి కూడా వాళ్ళకి సభ్యతలు ఇవ్వనందున కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయనైనది. ఈ తీర్పు ప్రకారము ఎంతో మంది మత్స్యకారులకు 98 జీవోలో ఉన్న 29 కులాలు 74 జీవో ప్రకారము, అదే విధంగా జీవో 4 ముదిరాజు ముత్తరాసి తెలుగు అన్ని ఒకటే అని, అదే విధంగా 33 కులాలు చేపలు పట్టే వృత్తిలో ఉన్నందున తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 27 కులాలు ఆంధ్ర ప్రాంతం వెళ్ళిపోవడం జరిగింది. తెలంగాణలో ఉన్న ముదిరాజు ముత్తరాసి తెలుగు అన్ని ఒకటే. అదే విధంగా బెస్టా, గూండ్ల, గంగపుత్ర ఈ కులాల మధ్యన ఉన్న సమస్యలను ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసిన హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తున్న అధికారులపై కోర్టు ధిక్కార పిటిషన్ త్వరలో విచారణకు రానుంది. స్పెషల్ చీఫ్ సెక్రటరీ యానిమల్ హస్బెండరీ అశుతోష్ సభ్యసాచి ఘోష్ గారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అదే విధంగా డైరెక్టర్ ప్రియాంక ఆలా గారు, ఐఏఎస్ ఆఫీసర్, బీసీ కమిషనర్, అడిషనల్ కమిషనర్ ఎస్సీడబ్ల్యూ, అదే విధంగా అడిషనల్ కమిషనర్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ 5 మంది అధికారులపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసినందుకు త్వరలో ఇది పిటిషన్ బెంచ్ మీదకి రావడం జరుగుతుందని తెలియజేయనైనది. వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ అదే విధంగా వివిధ జిల్లాల్లో నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లా, సిద్దిపేట జిల్లా, రామక్కపేట ఇవన్నీ దుబ్బాక, మిరుదొడ్డి ఈ చట్టాల ప్రకారము ఖచ్చితంగా ముదిరాజులు ఫిషర్మెన్లే కాబట్టి ఖచ్చితంగా గత ప్రభుత్వంలో తీసుకున్న చట్టానికి వ్యతిరేకమైన తీసుకున్న నిర్ణయాలు, జాయింట్ యాక్షన్ కమిటీ చట్టానికి వ్యతిరేకంగా తీసుకున్న కోఆపరేటివ్ చట్టాలకు, అదేవిధంగా జీవోలకు, అదేవిధంగా మత్స్య
సొసైటీలకు విరుద్ధంగా తీసుకున్న చట్ట వ్యతిరేకమైన నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తూ, అదేవిధంగా చట్టానికి అనుకూలంగా ఉన్న చట్టాలను అమలు పరిచి చట్టానికి ధిక్కరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోర్టు వారిని కోరనైనది. లగచెర్ల రైతన్నలకు బేడీలు వేసిన ప్రభుత్వ వైఖరిపైన నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల నినాదాలు. రైతులకు బేడీల సిగ్గు అంటూ నినాదాలు. ఫ్లకార్డులను శాసనసభలోకి తీసుకుపోకుండా అడ్డుకున్న పోలీసులు. అసెంబ్లీలో హరీష్ రావు సెటైర్లు. మొన్న 2 రోజుల ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇచ్చారు. ఇదేనా ట్రైనింగ్? సభతో తన మాట్లాడుతుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డు తగలడంపై హరీష్ రావు. ఇదేమి ప్రభుత్వం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి. గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి. గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. గిరిజన రైతులకు బేడీలా సిగ్గు. రైతులకు బేడీలేస్తారా సిగ్గు. గిరిజన రైతులకు బేడీలా సిగ్గు. ఇదేమి ప్రభుత్వం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి. గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి. గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డైట్ ఛార్జీలను 1500 రూపాయలు పెంచాము. పిల్లలకు సన్నబియ్యం, మటన్తో అన్నం పెట్టాము. బీఆర్ఎస్ హయాంలో ఉన్న మెనూకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే మెనూకు తేడా ఏమీ లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ కార్యక్రమాలను కాంగ్రెస్ కాపీ పేస్ట్ చేస్తూ హడావిడి చేస్తున్నారు. మరి ఇలా తెలంగాణ ప్రజలు గమనించాలి. ఎందుకంటే ఎల్బీ స్టేడియంలో కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లనే నా నోటిఫికేషన్లు అని చెప్పి ఇప్పటివరకు 52,000 ఉద్యోగాలు నేనే ఇచ్చినని చెప్పి ముఖ్యమంత్రి ఉంటారు. అవన్నీ కూడా 2022, 2023లో వచ్చిన నోటిఫికేషన్లు. మరి అలాంటి కానీ నిన్న విద్యార్థుల ముందర చేసిండు. విద్యార్థుల ముందర మరి బూతులు మాట్లాడిన ముఖ్యమంత్రి మరి విద్యార్థుల ముందర నిజం చెప్తాడని అనుకోలేం. కానీ ఈ విషయం తెలంగాణ ప్రజలు తెలవాలి. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం 2017లో డైట్ ఛార్జీలు పెంచి ఇంత చక్కటి మెను వారు అప్రూవ్ చేసిండ్రు. అన్ని సంక్షేమ పాఠశాలకు పోయింది మెను. అప్పుడే కేసీఆర్ గారు గమనించి ఏమయ్యా మరి డబ్బున్న వాళ్ళే తినాలన్నా మటను, పేదవాళ్ళు తినకూడదా, ఈ పిల్లలకు కూడా మటన్ పెట్టాలి, అవసరం అనుకుంటే యాటలు స్కూళ్ళలోనే కోయాలి, ఎక్కడో మార్కెట్లలో పోయి తీసుకొచ్చుడు కాదు, యాటలు స్కూళ్ళలోనే కోయాలి అని చెప్పి మరి ఆ పిల్లలకు 4 సార్లు చికెను, 2 సార్లు మటను, 5 సార్లు ఎగ్గు, అదే విధంగా రాగి మాల్టు ఇవన్నీ ఇచ్చి నెయ్యి కూడా ఇచ్చిన, ఒక సన్న బియ్యం ఇచ్చి నెయ్యి ఇచ్చిన గొప్ప మానవతావాది, ఒక గొప్ప తండ్రి లాంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి అలాంటిది నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక మోడల్ మెను రిలీజ్ చేసిండు. ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన మోడల్ మెను. తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఈ మెనుకు మా మెనుకు ఏమి తేడా లేదు. మేము 4 సార్లు చికెన్ పెట్టినాము, మీరు 4 సార్లు చికెన్ పెడుతున్నారు. మేము 2 సార్లు మటన్ పెట్టినాము, మీరు 2 సార్లు మటన్ పెడుతున్నారు. మేము 5 సార్లు ఎగ్ ఇచ్చినాము, మీరు 5 సార్లు ఎగ్ ఇస్తున్నారు. మరి మీరు చేసింది ఏంది? మరి మీరు సోషల్ మీడియాలల్లో ఎక్కడ చూడు 40% పెంచినాం, విప్లవం సృష్టించినాం, భూమి బద్దలైంది అని మరి డాంబికాలు కొడుతున్నారు కదా. మరి మెను మంచిగా మీరు ఇంకా గొప్ప మెను తీసుకురావాలిగా. ఇదేమో మేము ఇచ్చిన మెను, వాళ్ళు ఇచ్చిన మెను, ఏమీ తేడా లేదు. మీరు ఏ ప్రిన్సిపల్ అని అడగండి. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఏం పెట్టినరో అదే రేవంత్ రెడ్డి పెడుతున్నాడు. మరి దానికి ఇంత వనభోజనాల డ్రామా ఎందుకు రేవంత్ రెడ్డి గారు? మోహన్ బాబు వివాదంపై స్పందించిన రాచకొండ సిపి. మోహన్ బాబు కేసు విచారణ కొనసాగుతుంది. మోహన్ బాబుకు నోటీసులు జారీ చేశాము. ఈ నెల 24 వరకు టైం అడిగారు. హైకోర్టు ఈ నెల 24 వరకు మోహన్ బాబుకు టైం ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను గౌరవిస్తాం. అప్పటి వరకు రెస్పాన్స్ కాకపోతే మరోసారి మోహన్ బాబుకు నోటీసులు జారీ చేస్తాం. మంచు ఫ్యామిలీకి సంబంధించి మొత్తం 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. రాచకొండ సిపి సుధీర్ బాబు. ఇప్పుడు 3 ఎఫ్ఐఆర్స్ అయినాయండి. 1-2 ఇస్తున్నారు కంప్లైంట్స్ అట్లా. సో ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ వెరిఫికేషన్ క్లారిఫికేషన్ మళ్ళీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకముందే మేము మళ్ళీ విల్ కమ్ బ్యాక్ సార్ అని చెప్పి వెళ్ళే ఉన్నాయి. సో వీఆర్ సర్టన్లీ ఇన్వెస్టిగేటింగ్ దిస్ కేస్. వీ విల్ బి వెరీ ఫర్మ్. విల్ డూ వాట్ ఎవర్ ద వే లీగల్గా మేము ఏం చేయాలో చేస్తాం. దాని తర్వాత
లేదు అరెస్ట్ విషయం లేట్ ఏం కాదు, దాంట్లో మాకు ఇంకా మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకోవాల్సింది. దాని తర్వాత మేము ఆయన నోటీస్ ఇచ్చాము. ఆయన 24th వరకు టైం అడిగారు. మేబీ అవుట్ ఆఫ్ ఇస్ కన్సర్న్ ఫర్ హిమ్ ఈ వెంట్ దేర్. దానికి మేము పర్సే మేము అగేన్స్ట్ చూపించలేము. కాకపోతే ప్లస్ ఆయన ఇంజూర్డ్ అయినాడు కాబట్టి ఆయన వల్ల వెళ్ళుంటారు. కానీ చట్టం ఏ ప్రకారం ఏది తీసుకుంటే అది మేము తప్పకుండా చర్య తీసుకుంటాం. దేవరకొండ నియోజకవర్గంలోని కొండమల్లపల్లి మండలంలోని చెన్నారం గేట్ వద్ద ఉన్న ట్రైబల్ గురుకుల పాఠశాలలో మరియు దేవరకొండ మండల పరిధిలోని కొండభీమన్నపల్లి వద్ద ఉన్న బీసీ వెల్ఫేర్ పాఠశాలలో మరియు దేవరకొండ మండల పరిధిలోని పెంచుకల్ పహాడ్లో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు మరియు హాస్టల్స్ తనిఖీలు చేసిన ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం డైట్ ఛార్జీలు 40% పెంచిన అనంతరం విద్యార్థులకు అందుతున్న భోజన మరియు ఇతర సౌకర్యాల గురించి విద్యార్థులతో నేరుగా మాట్లాడిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలునాయక్, గురుకుల హాస్టల్లో భోజనం సరిగ్గా పెడుతున్నారా, బోధన సమస్యలు ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. క్రమశిక్షణ అంకుటిత సాధన లక్ష్యంతో చదువులు పూర్తి చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. తెలంగాణలో చలి పంజా విసురుతున్నది. అల్పపీడన ప్రభావంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. హైదరాబాద్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 14 డిగ్రీల సెల్సియస్కు తక్కువ నమోదయ్యాయి. మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పెరిగిన చలి తీవ్రతతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భీంపూర్లో రాష్ట్రంలోనే అత్యల్పం 6.3 డిగ్రీల నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. శివ ముక్కోటి సందర్భంగా సోమవారం పేదపల్ల శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామివారికి గ్రామస్తుల సహకారంతో అర్చకులు అంగరంగ వైభవంగా అర్ధాభిషేకం నిర్వహించారు. మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజును శివ ముక్కోటిగా పిలుస్తారని తెలిపారు. ఈనాడు సూర్యోదయం ముందు పరమేశ్వరునికి బ్రహ్మ ముహూర్తంలో జరిపే అభిషేకం అత్యంత విశిష్టమైనదన్నారు. అభిషేకం అనంతరం స్వామివారికి అష్టోత్తర పూజ, అమ్మవారికి కుంకుమ పూజ జరిపి లోకశాంతి కలగాలని ప్రార్థించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఓం శాంతి 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 సర్వోపద్రవశాంతిరస్తు సమస్త సన్మంగళాని భవంతు లోకా సమస్త సుఖినో భవంతు రామలింగేశ్వర స్వామి పరిపూర్ణానుగ్రహ కృపాకటాక్ష సిద్ధిరస్తు.
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో దివ్యాంగుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశంలో డాక్టర్ కోన వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు యువజన సంఘాల సమితి, తెలంగాణ రాష్ట్రం గారు దివ్యాంగులను ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం దివ్యాంగులకు జరుగుతున్న అన్యాయం రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం బాధాకరం అన్నారు. దివ్యాంగులు దేవుళ్లతో సమానమని అన్నారు. దివ్యాంగుల హక్కుల సాధన కోసం దివ్యాంగుల సమిష్టిగా సామాజిక పోరాటం చేసి హక్కులు సాధించుకోవాలన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దివ్యాంగులకు ప్రభుత్వపరమైనటువంటి పథకాలను సంపూర్ణంగా అమలు చేయాలన్నారు. డిసెంబర్ 3 తారీఖు రోజు మాత్రమే దివ్యాంగులు చాలా సంతోషంగా, ఎందుకంటే మా గురించి సమాజం ఇంత గొప్పగా పొగుడుతున్నది, ఇంత సంతోషంగా ఉంటున్నారు అనేటువంటి దాని మీద మనమందరం కూడా చాలా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి. వాస్తవానికి ఏంటంటే దివ్యాంగులు అంటే వాళ్ళు మనకు సమాజానికి పనికిరా అనేటువంటి వ్యక్తులు అనేటువంటి భావన చాలా మంది ఒకటి ఉంటుంది. కానీ మీదికి ఒకటి ప్రకటిస్తారు, లోపల ఒకటి ఉంటుంది. నేనేం కోరుతున్నా అంటే ఈరోజు డిసెంబర్ 3 కాకుండా డిసెంబర్ 3 తారీఖే ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం అనేటువంటి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంది. నేనేం చెప్తున్నా అంటే ప్రతిరోజు దివ్యాంగుల రోజే. ఆ గొప్పతనాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దివ్యాంగులు నిజంగా చెప్తున్నా కదా, మనకు 1 గంట కరెంటు పోతేనే చీకటి, రాత్రి 12 గంటలకు కానీ 2 గంటలకు కరెంటు పోతేనే చిమ్మ చీకట్ల మనకు అగ్గిపెట్టెలు ఎక్కుదామన్నా, క్యాండిల్ ఎక్కుదామన్నా 1 గంట సేపు మనం మొత్తం హైరాన్ అయిపోతాం, గాబర్ అయిపోతాం గంట సేపు. కొన్ని జీవితాలు మొత్తము జీవితం మొత్తం అంధకారం అంటే అది ఎంత బాధాకరము. ఒకసారి మనం సూచించాలి, ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. హృదయాన్ని తెరిచి ఆలోచన చేసుకోవాలి. గంట సేపు మనం తట్టుకోలేము, ఒక్కరోజు తట్టుకోలేము. జీవితం మొత్తం అంధకారం ఉన్నటువంటి, నిజంగా చెప్తున్నా కదా, అందులో నాకు తెలిసిన మట్టుకు ఎవరైతున్నారో వాళ్ళు భగవంతుని యొక్క స్వరూపం. వాళ్ళని గౌరవిద్దాం, వాళ్ళని పూజిద్దాం, వాళ్ళకి ఎప్పుడు కూడా ఎల్లవేళలో కూడా సహకారం అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. దాంతో పాటు కొందరికి చేతులుండి మనం అనుకుంటాం దివ్యాంగులు పై వాళ్ళకి పెన్షన్ వస్తుంది అనేటువంటి ముచ్చట చెప్తుంది. పెన్షన్ అంటే దేనికి అసలు? పెన్షన్ అంటే అందరు అనుకుంటారు పెన్షన్ వస్తుంది టెన్షన్ లేకుంటున్నారనే ముచ్చట చెప్తారు. అక్కడ కుటుంబం నుంచి ప్రోత్సాహం ఉండదు. అంటే ఎట్లున్నా గానీ ఇంట్లో రాగానే అరే నీ అమ్మాయి ఈయనకి ఎట్లా చేయాలి, నేను ఎంతగానం చేయాలనేటువంటి దాని మీద చీదరించుకునేటువంటి పరిస్థితి మన కుటుంబ సభ్యులు ఉంటుంది. మీదికి మస్తు మాట్లాడతారు, మీదికి తీసుకొచ్చేటప్పుడు ప్రేమతో మాట్లాడతారు తప్ప ప్రతిరోజు అవమానాలు గురయ్యేటువంటి పరిస్థితి నేనైతే ప్రత్యక్షంగా చూస్తాను. కాళ్ళు లేనున్న పరిస్థితి ఉంటుంది. కాళ్ళు లేనున్న పరిస్థితి ఏమో చేయాలంటే కూడా ఈ కుటుంబ సభ్యులే, ఎవరో కాదు, మనకు అత్యంత సన్నిహితులు, ఆప్తులు, మనకు అన్ని రకాలుగా చూసినోళ్లే వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్నిసార్లు చేయాలి, నాకు ఎంత సేవ చేయాలనేటువంటి దాని మీద వాళ్ళు లోపల విసురుకుంటా, బాధపడుకుంటా, నీ జీవితం ఇంతే, నువ్వు అసలు శనీశ్వరుని, నువ్వు శని లెక్క పుట్టినావు, మా కుటుంబంలో మా వంశంలో నువ్వు దళిద్రుని అని ముచ్చట చెప్తా. నేనేం చెప్తున్నా అంటే దివ్యాంగులందరూ కూడా డైమండ్ కంటే కొయ్యలు. నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ వేప చెట్టు తండా ఈ నెల 8న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లిలో ప్రారంభమైన వజ్రారాగ్ జోల్ యాత్ర ఆదివారం ఖానాపూర్ మండలం వేప చెట్టు తండాకు చేరింది. నర్సంపేట నియోజకవర్గంలో ప్రజారాగ్ జోల్ యాత్రకు గిరిజనులు ఖానాపురం వేప చెట్టు తండాలలో ఘనస్వాగతం పలికారు. అనంతరం కోమట్పల్లి తండాలో వీర జవాన్ మరణం పొందిన గుగ్లోత్ రమేష్ నాయక్ నివాళులర్పించి అక్కడి నుండి పాదయాత్ర నిర్వహించి వేప చెట్టు తండాకు చేరుకొని కార్నర్ మీటింగ్లో యాత్ర సందర్భంగా సేవాలాల్ సేవను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆంగోత్ రాంబాబు నాయక్, హన్మకొండ వరంగల్ జిల్లా అధ్యక్షులు కునుసోతు మురళి, ఉప అధ్యక్షులు మోహన్ నాయక్, సేవాలాల్ సేన వ్యవస్థాపకులు సెంట్రల్ కమిటీ చైర్మన్ ధరావత్ ప్రేమ్చంద్ నాయక్, జాతీయ అధ్యక్షులు బూక్య చిన్నబాబు నాయక్, బాబు నాయక్ మాత్రమే జాతీయ అధ్యక్షులు బూక్య చిన్నబాబు నాయక్, బాబు నాయక్ యాత్రను ఉద్దేశించి మాట్లాడారు.
సింగరేణి యాజమాన్యం నిర్దేశించిన ఉత్పాదక లక్ష్యాలను చేరుకోవడానికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని సింగరేణి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం సూచించారు. ఆదివారం ఆయన ఏరియా జీఎంజీ దేవేందర్తో కలిసి ఏరియాలోని కేకే ఓసీపీని సందర్శించారు. ఈ సందర్భంగా ఏరియా జీఎంజీ దేవేందర్ సీఎండీకి ఘన స్వాగతం పలుకుతూ మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలపై సంబంధిత అధికారులకు తగు సలహాలు సూచనలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎల్లప్పుడూ రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని సూచించారు. అనంతరం ఆయన ఏరియాలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల సింగరేణి ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వార్డులను తనిఖీ చేసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు అందుతున్న వైద్య శాఖలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఈ సందర్భంగా సంబంధిత వైద్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా జీఎం సూర్యనారాయణ, కేక్ ఓసీపీ ప్రాజెక్ట్ అధికారి మల్లయ్య, ఆసుపత్రి వైద్యులు, అధికారులు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.